కాకినాడ జిల్లా చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ దారుణ హత్యను నిరసిస్తూ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయవాదులు భారీ నిరసన చేపట్టారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మరియు ప్రతిపాడు బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు బయట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను రూపొందించి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హరిప్రసాద్ను హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ కరువైందని, నిరంతరం దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జడ్జి గోపీనాథ్కు అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐలాద్ రాష్ట్ర కార్యదర్శి బుగతా శివ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబుతో పాటు సీనియర్ న్యాయవాదులు బండారు నరసింహారావు, ఆకాశపు కేశవ నాగమల్లేశ్వరరావు, పలివేల నాగేంద్రరాజు, రాయి శ్రీనివాసరావు, బెహరా లక్ష్మీ ప్రసన్న, జోగా శివప్రసాద్ మరియు ఇతర న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రూపొందించాలి న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదుల మీద దాడులు అరికట్టాలి. న్యాయవాదుల మీద దాడులు అరికట్టాలి. న్యాయవాదులపైన దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. న్యాయవాదులపైన దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత. We want justice. We want justice. న్యాయవాదుల ఐక్యత. న్యాయవాదుల మీద దాడులను అమలు చేయాలి. న్యాయవాదుల ఐక్యత. ప్రతిపాడు న్యాయవాదుల ఐక్యత. వర్ధిల్లాలి. న్యాయవాదుల ఐక్యత. అసోసియేషన్ ఐలాజ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ఒక ప్రధానమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది న్యాయవాద సమూహానికి. అలానే టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. టైటిల్ యాక్ట్ను రద్దు చేశారు, కానీ ఇవాళ వరకు కూడా న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. కర్ణాటక కానీ ఈ న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని ముసాయిదా బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టాయి. మేము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టాన్ని ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలని, దాన్ని ఆమోదించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే న్యాయవాదుల మీద పోలీసులు దాడులు చేసి వాళ్లే హత్యలు చేసి, న్యాయవాదుల మీద క్లయింట్లు దాడులు చేసి వాళ్లే హత్యలు చేసి, ఈ రకమైనటువంటి భద్రత లేకుండా పోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకనే న్యాయవాద పరిరక్షణ చట్టం మరింత జెన్యూన్ డిమాండ్గా, మరింత ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాద సమూహాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. న్యాయవాదుల మీద దాడులను అరికట్టాలని, వాళ్ళ మీద హత్యలను అరికట్టాలని, ఖచ్చితంగా ఈ న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలనే ప్రధాన డిమాండ్తో చేస్తున్నటువంటి ఈ ధర్నాకి, నిరసనకి విశేషమైనటువంటి ప్రజలు కూడా మద్దతు పలుకుతున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.